నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. నేటి ఆధునిక కాలంలో కెరీర్ ఎదుగుదల, పర్సనల్ బాధ్యతల మధ్య ఆరోగ్యం వెనుకబడిపోతుంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫిట్గా ఉండటం అనేది ఒక బాధ్యత. ఫిట్నెస్ అంటే భారీ కండరాలు పెంచడం మాత్రమే కాదు, చురుగ్గా ఉత్సాహంగా ఉండటం. ఆహార విషయంలో సమయపాలన చాలా ముఖ్యం. బిజీగా ఉన్నప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ను ఆశ్రయించడం వల్ల బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. ఇక మీ శరీరంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, స్వీట్లను మానేయాలి. మనం తీసుకునే భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్తలు పడాలి. ఇక ముఖ్యంగా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరంలో ఐరన్ శాతం తగినంత ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, నట్స్ను డైట్లలో చేర్చుకోవడం ద్వారా ఐరన్ స్థాయిలను మెరుగుపరచుకోవచ్చు. సకాలంలో తీసుకునే పోషకాహారం జీవ ప్రక్రియను మెరుగుపరిచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. గంటల తరబడి జిమ్లో గడపాల్సిన అవసరం లేదు. సమయం లేదనే కారణంతో వ్యాయామాన్ని వదిలివేయకండి. రోజంతా కూర్చొని పనిచేసేవారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల పాటు నడవాలి. మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే కేవలం 15 నిమిషాల పాటు యోగా, చిన్నపాటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు రోజంతా ఉత్సాహాన్ని చేస్తాయి. చిన్న చిన్న వ్యాయామాలు రక్త ప్రసరణను పెంచి మెదడును చురుగ్గా ఉంచుతాయి. అలాగే బిజీగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం మర్చిపోకూడదు. శరీరంలో తగినంత నీరు లేకపోతే తలనొప్పి, అలసట కలుగుతాయి. ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం మంచిది. రాత్రిపూట మరుసటి రోజుకు కావలసిన పనులను, భోజనాన్ని సిద్ధం చేసుకుంటే ఉదయం ఒత్తిడి తగ్గుతుంది. ప్లానింగ్ ఉండటం వల్ల సమయం వృధా కాదు. ఫిట్నెస్ కోసం సమయాన్ని కేటాయించడం సులభమవుతుంది. మానసిక ప్రశాంతత కూడా ఫిట్నెస్లో అంతర్భాగమే. రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయాలి. రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరం. ఇది మీ మెదడును, శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు ఏ పనిలోనూ ఏకాగ్రత ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది క్రమశిక్షణతో కూడిన నిరంతర ప్రక్రియగా ఉండాలి. చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. మీ దినచర్యలో ఈ మార్పులను చేర్చుకోవడం ద్వారా పని ఒత్తిడిలో కూడా మీరు ఆరోగ్యంగా ఫిట్గా ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం బాగుంటేనే మీరు ఎంచుకున్న లక్ష్యాలను వేగంగా సాధించగలరు.